మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. రాష్ట్రంలో బలిజ కులస్తులు రాజకీయంగా ఎదగవలసిన అవసరం ఉంది. ఆత్మకూరులో బలిజ సంఘం ఆత్మీయ సమావేశంలో వెల్లడించిన నేతలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం కేంద్రంలో నేడు జరిగిన నియోజకవర్గ బలిజ సంఘం ఆత్మీయ సమావేశంలో పలువురు స్థానిక జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. జనసేన ఆత్మకూరు ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీధర్ గార్డెన్స్ లో నిర్వహించిన ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయిలో బలిజ కులానికి చెందిన ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ కులానికి చెందిన ఎందరో మేధావుల చిత్రపటాలను ప్రదర్శనగా ఏర్పాటు చేయడం ప్రత్యేకతను చోటు చేసుకుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బలిజ కులస్తుల సంఖ్య అధికంగా ఉందని, అందరూ సంకుటితంగా రాజకీయంగా ఎదగవలసిన అవసరం ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు వ్యక్తులు మాట్లాడుతూ ఆత్మకూరులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బలిజ కులస్తులు ఇంత భారీగా రావడం ఎంతో సంతోషంగా ఉందని, బలిజల అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేయవలసిన అవసరం ఉందని, రాష్ట్రంలో రాజ్యాధికారం దిశగా అందుకు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షిస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం రాష్ట్ర నాయకులు, ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్తో పాటు బలిజ సంఘం రాష్ట్ర నాయకులు, నెంబర్ 1 మీడియా ఎండీ సాయి సుధాకర్ నాయుడు, జిల్లా బలిజ సంఘం జిల్లా నాయకులు రాఘవయ్య, కరణం భాస్కర్, సర్వేపల్లి జనసేన నేత సురేష్ నాయుడు, కావలి జనసేన నేత సుధాకర్, ఆత్మకూరుకు చెందిన బలిజ సంఘం ప్రముఖులైన తోట సుబ్బారావు, కొత్తపల్లి రమేష్, నారాయణ, నలిశెట్టి, తిరుపాలు తదితరులు పాల్గొన్నారు. మన తెలివితేటలు, మన పూర్వీకుల గొప్పతనం, వీళ్ళ తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళ పూర్వీకుల మనం చేతిలో వెళ్తే పురాణాల్లో బలిజ కులస్తులో ఉందా, ఉంటే వాళ్ళ పాత్ర ఏమిటి? రాజుల కాలంలో బలిజ కులస్తులో ఉనికి ఉందా, ఉంటే వాళ్ళ పాత్ర ఏమిటి? తర్వాత మనకి అతి ముఖ్యమైన ఘట్టం మన భారతదేశంలో స్వాతంత్ర సమరంలో బలిజ కులస్తుల పాత్ర ఉందా, వాళ్ళ ఉనికి ఉందా, ఉంటే వాళ్ళ ఏంటి? వీటి గురించి చర్చించుకొని ఆ తర్వాత వెళ్దాం. పురాణాల వెళ్తే దేవతలకే కన్ను పుట్టేలా సమస్త భూమండలాన్ని పరిపాలించిన బలి చక్రవర్తి వారసులం మనం కాబట్టే మనం బలిజనం. తర్వాత రాజుల కాలానికి వస్తే దేశ భాషలను తెలుగు లెస్సని, తెలుగు జాతి గొప్పతనాన్ని, తెలుగు భాష తీయదనాన్ని దశ దిశలా వేపంపు చేసిన నూరురాయల గడ్డడు, విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా దక్షతకు వారసులం మనం. ఆ తర్వాత స్వాతంత్ర సమరంలో దాని గురించి మనం ప్రస్తావిస్తే చాలా మంది మనం తెలిసింది మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు. కానీ మనం తెలుసుకోవాల్సింది మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజుకి స్ఫూర్తినిచ్చి తెల్ల దొరలకు ఎదుటి నిలబడి అసూలు బాచిన పల్నాటి వీరుడు కన్యగంటి హనుమంతు దేశభక్తికి మారుస్తాం మనం. ఈ విధంగా మనలో మన కులంలో ముఖ్య వ్యక్తులు అంటే స్టార్టింగ్ బీజం భారతదేశానికి మొత్తం అందించిన ముఖ్య వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి ప్రస్తావన చేసి తర్వాత 5 నిమిషాలు మాట్లాడి పెద్దలకి ఇస్తాను. వాళ్ళందరికంటే కూడా ఎక్కువ సంఖ్య కలిగినటువంటి మేము బలిజలు ఇక్కడ ఉన్నాము. అయ్యా మాకు కూడా బదిలీ కార్పొరేషన్ పెట్టండి, మాకు సపరేట్ జీవో ఇవ్వండి. కాపు కార్పొరేషన్ అని పెట్టి ఈ కాపు కార్పొరేషన్ ని బీసీ కార్పొరేషన్ కింద పెట్టి మనకి ఏదన్నా కావాల్సి మేము బీసీ దగ్గరికి వెళ్ళి బీసీలో ఉన్నటువంటి చైర్మన్ ఎండీకి ఒక లెటర్ ఇస్తే ఆయన ఇస్తాడు కాపు కార్పొరేషన్ లో బాగుంది, లేకపోతే ఇవ్వరు. అందుకని మనకు ఆ సంబంధం మాకు ప్రత్యేకంగా మనకు గౌరవం ఇవ్వండి. మాకు ప్రత్యేకంగా బదిలీ కార్పొరేషన్ నిర్మించాలని ఈ రోజు నేను చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటూ ప్రభుత్వాన్ని బదిలీ తరఫున రాయలసీమలో ఉన్నటువంటి బదిలీల అందరి తరఫున కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. దయచేసి ప్రశాంత కూడా ఈ విషయాన్ని కూడా కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టాలి నేను చెప్పాల్సిన పని లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. మనందరి కోరిక ఏంటంటే బలిజల ఐక్యత, మన పెద్దలందరూ చెప్పింది అదే. ఇప్పుడు రాదు ఏంటంటే మన చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన ఇక్కడ రాగానే చూసింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ గురించి ఇక్కడ పెట్టారు. రకరకాల అన్ని కులాల కంటే పవర్ఫుల్ గా ఉన్న నాయకులు ఒక
ఒక్క బలిజలో ఉన్నారని ఈ ఆత్మకూరు సాక్షిగా తెలియజేయాలి. మా తరం నుంచి మాకు తెలిసిన నాయకుడు ఎవరంటే వంగవీటి మోహన్ గారు, తమ్మున్న నాయకుడు వంగవీటి మోహన్ గారు. ఆయనతో పాటు నేను ప్రయాణం చేశాను స్టూడెంట్గా యునైటెడ్ ఇండిపెండెన్స్ ఆర్గనైజేషన్లో. ఆయన చేయి పట్టుకుని నడిచారు 2 సంవత్సరాలు. మా ముందే ఆయన దారుణంగా చంపేశారు. అప్పటి నుంచి ఈ కాపు బలిజ తెలగ కులంలో ఆయన పడిన కష్టం మాకు తెలుసు. ఆయన చనిపోయిన తర్వాత మనకి నాయకుడే. ఆయన ఆశయాలకు వారసుగా మేమంతా రాష్ట్రంలో జరుగుతున్నాం. నెల్లూరు జిల్లాలో గూడూరు కానీ, కావలి కానీ, నెల్లూరు కానీ, ఇక వెంకటగిరి మా తోట కృష్ణయ్య గారు ఆయన డిపార్ట్మెంట్లో పనిచేసి ఆయన కూడా సర్వీస్ చేయడం